అదేమంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ ఉన్నారు. 1100 కోట్లు పెట్టి హడ్కో ద్వారా నిధుల ద్వారా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాము, ఇది మా విజయం అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరిదైనా కానివ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మేము చప్పట్లు కొడతాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఆద్యం పోసిందే మా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి పురుడు పోయడం కూడా జరిగింది ఆ రోజు. అయితే మీలాగా చేతగాక ఈ విధంగా ఎక్కువ వడ్డీలకి మేము డబ్బులు తేదలుచుకోలేదు. ఆ రోజు తెస్తే మళ్ళీ ప్రజల మీద ఆ యొక్క ట్యాక్సుల రూపేణా వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని మేము ఆ రోజు తేలేదు. ఇంకా తక్కువ వడ్డీతో మేము వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి తెచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తుండగానే ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, ఇవన్నీ కూడా జరిగినాయి. మీరు తెచ్చే ఈ యొక్క అడ్కో నిధులైతే మాకు ఆ రోజే ఇస్తానన్నారు. కానీ ప్రజల మీద ఆ భారం పడకూడదు అనే ఒక్క ఆలోచనతోనే మేము ఆ రోజు వెనక్కి తగ్గలేదు. కానీ ఇంకా తక్కువ వడ్డీ వచ్చే దగ్గరికి ప్రయత్నాలు మొదలు పెట్టడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మారి తర్వాత మీరు వచ్చి మీరు మళ్ళీ ప్రజల మీద భారం వేసే విధంగా అడ్కో నిధులు తీసుకొని వచ్చి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మేము ఆద్యం పోసాము అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అదేమంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నింపట్లేదని మీరు అంటూ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో తప్పులు తడితులు ఉన్నాయి ఆ యొక్క కట్టడంలో ఆ రోజు చేసింది మీ తప్పు అని మీరు అంటున్నారు. మీకు ఎలాగూ చేత కాదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని, ఇందిరమ్మ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని నింపడం మీకు ఎలా చేత కాదు. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మేము ఇంతకంటే ఎర్రటి ఎండల్లో సైతం నీళ్లు ఇంకిపోయినప్పుడు సోమశీల జలాశయాల దగ్గర నుంచి 2 టీఎంసీల దాకా వాటర్ తీసుకొని వచ్చి దాన్ని 30% నింపి 2 పూటల నెల్లూరు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించాము. ఆ రోజు జరిగినాయి. మరి మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ఈరోజు మీరు అసలు నీళ్ళే నింపకుండా దీంట్లో బీటలు వాలిపోయినాయి, పిచ్చిగడ్డి మొలిసింది, నీళ్లు నింపి దాన్ని వాడకంలో పెట్టకపోతే పిచ్చిగడ్డి మొలవకానికి ఏం మొలుస్తుంది? పిచ్చిగడ్డి మొలిసింది, బీటలు వాళ్తాయి, నీళ్లు బయటకు వచ్చేస్తాయి, ఈ మాటలన్నీ చెప్తున్నారు. అసలు మీరు నీళ్లు నింపండి. సోమశీల జలాశయం నుంచి 2 టీఎంసీల వాటర్ని తీసుకొని వచ్చి వాడుకునే దానికి నెల్లూరు కార్పొరేషన్కి హక్కు, మన హక్కు. మన హక్కును కూడా ఎలాగా ఉపయోగించుకోవాలో మీకు అనుభవం లేదు, అనుభవం రాదు కూడా అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. మీరు దాని వాడకం చేయక అదేమంటే దాని మీద మీ జీవితాంతం, మీ 5 ఏళ్ళు మొత్తం రాజకీయ పీరియడ్ మొత్తం కూడా గత ప్రభుత్వ వైఫల్య జపమే చేస్తూ ఉన్నారే కానీ మీరేం చేయబోతున్నారో అనేది ఈ రోజుకి చెప్పలేకపోతున్నారని చెప్పి కూడా మనం చూసుకుంటున్నాం. ఈరోజు ఆ యొక్క మున్సిపల్ ట్రెజరీలో ఉన్న డబ్బు వాటి అకౌంట్లు అడిగేదానికి 54 డివిజన్ల కార్పొరేటర్లకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ హక్కుతోనే ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ డబ్బంతా ప్రజల డబ్బు, ఈ మున్సిపల్ ట్రెజరీలో ఉన్న డబ్బుని ఏ విధంగా మీరు వినియోగించారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో అవి కానీ మీరు చెప్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా డబ్బు రూపాయలు ఏమైనా వివరిస్తే ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు డూ ది అలిగేషన్ ఆర్ క్రిటిసైజ్ ఎనీబడి. I want the accounts for the public money. Thank you.